హలో అండి, అందరికీ నమస్తే. నేను కళ్యాణి. వెల్కమ్ టు మీతో చెప్పాలని. సమ్మర్ అయితే స్టార్ట్ అయింది కదండి. మొక్కలకు మంచి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఖచ్చితంగా మనమైతే ఇస్తూ ఉండాలి. ప్రతి వారము కూడా ఏదో ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ ఇస్తుంటేనే మొక్కలు అనేవి హెల్దీగా పెరగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. రకరకాల కూరగాయ మొక్కలు, పూల మొక్కలు మన గార్డెన్లో పెంచుకుంటూ ఉంటాం కదా. వాటిని ఎండ తీవ్రతను బట్టి ఏ ప్లేస్లో మనం పెట్టుకోవాలనేది ఫస్ట్ మనం చూసుకొని, ఆ తర్వాత వాటికి తగినటువంటి పోషకాలను ఇస్తూ, అప్పుడప్పుడు పెస్ట్ నివారణకు పెస్టిసైడ్ అనేది యూజ్ చేస్తూ ఆర్గానిక్ పద్ధతిలో మన గార్డెన్ని గ్రో చేసుకుంటే మంచి ఈల్డ్ అయితే తీసుకోవడానికి ఉంటుంది. ఈరోజైతే నేను ఒక 2 మంచి లిక్విడ్ ఫర్టిలైజర్స్ గురించి అయితే వీడియోలో అయితే మీకు చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి. ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా గార్డెన్లో పెంచుకునేటువంటి అలోవెరాతో మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ని ఎలా ప్రిపేర్ చేశాననేది చూపిస్తాను. దీన్ని 2 రకాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చు, అది కూడా మీకు చెప్తాను. అలోవెరా స్టెమ్స్ ఉంటాయి కదా, వాటిని తీసుకోవాలి. అసలు ఈ అలోవెరాలో చాలా రకాల విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. దీన్ని మొక్కలకు అందివ్వడం వల్ల చాలా పోషకాలు అయితే అందుతాయి. అలోవెరా స్టెమ్ తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాటర్లో వేసి ఒక 5-6 డేస్ అయితే ఉంచాలన్నమాట. ఇదైతే 5 డేస్ అయింది. దీన్ని చక్కగా ఇందులో ఉండే సారం అంతా కూడా ఈ వాటర్లోకి వచ్చేసింది. ఒక 3 లీటర్స్ వాటర్ అయితే పోసాను నేను. ఒక 3 గుప్పెళ్ళ అలోవెరా ముక్కలు అయితే తీసుకున్నాను. అలాగే 2 బాటిల్స్లో అయితే దీన్ని ఇలా పెట్టుకున్నాను. దీనిలో ఉండే పోషకాలన్నీ కూడా ఈ వాటర్లోకి దిగుతాయి. దీన్ని ఇప్పుడు ఎలాగ మొక్కలకు ఇవ్వాలనేది చూద్దాం. దీన్ని ప్రతి వారము కూడా మన గార్డెన్లోని మొక్కలకు ఇవ్వచ్చండి. అలాగా లిక్విడ్ ఫర్టిలైజర్ తయారు చేసి ఇవ్వడం వల్ల మొక్కలకు చాలా పోషకాలు అందుతాయి. మొక్కలు హెల్దీగా పెరగడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలాగ వాటర్లో వేసిన తర్వాత రోజు కూడా ఒకసారి దీన్ని కొంచెం కదుపుతూ ఉంటే అటు ఇటు ఈ సారం అంతా కూడా ఈ నీళ్ళలోకి వస్తుందన్నమాట. ఇలాగ చేతులు తీసుకుని ఈ వాటర్ని అంతా కూడా ఇందులోకి ఎండ తీవ్రతను బట్టి రోజుకి 2 సార్లు అయినా సరే వాటరింగ్ అనేది చేస్తూ ఉండాలి. ఒకసారి ఫుల్గా వాటర్ చేసిన రెండోసారి అంటే రెండో పూట ఒక షవర్ అయినా ఇచ్చుకుంటూ ఉండాలి. లేదంటే మొక్కలు వేర్లు అంతా కూడా ఇప్పుడు ఇదంతా కూడా దాదాపు 5 లీటర్స్ లిక్విడ్ అయితే ఉంది ఫర్టిలైజర్ అనేది. దీనికి మళ్ళీ ఒక 5 లీటర్స్ రకాల మొక్కలకు కూడా దీన్ని ఇవ్వచ్చు. పూల మొక్కలకి ఇవ్వచ్చు, కాయగూరలకు ఇవ్వచ్చు, పళ్ళ మొక్కలకి అన్నిటికీ కూడా ఇవ్వచ్చు. దీన్ని మరో రకంగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అప్పటికప్పుడు కనుక ఇన్స్టెంట్గా ఈ ఫర్టిలైజర్ని మొక్కలకు ఇవ్వాలంటే అలోవెరాని మిక్సీ పట్టేసుకొని ముక్కలు కట్ చేసి మిక్సీ పట్టేసుకొని ఆ జ్యూస్ని వాటర్లో మిక్స్ చేసి దాన్ని కూడా మొక్కలకు ఇవ్వచ్చు. 1 లీటర్కి 1 టేబుల్ స్పూన్ వరకు ఈ జ్యూస్ని కలిపి మొక్కలకు ఇవ్వచ్చు. స్ప్రే కూడా చేయొచ్చండి. ఇవి ఇంకా చూసారా ఎంత అందంగా ఉన్నాయో ఈ పూల మొక్కలు. అలాగే ఈ దొండపాదులు కూడా పెట్టుకున్నాను. ఇక్కడ చక్కగా దొండకాయలు అయితే వస్తున్నాయి. వీటన్నిటికీ కూడా ఇస్తున్నాను. వెజిటబుల్ ప్లాంట్స్ అలాగే పూల మొక్కలు అన్నిటికీ కూడా సరిపడినంత అయితే ఇస్తున్నాను. వేసవి కాలంలో కనకాంబరాలు బాగా పూస్తాయి కాబట్టి కనకాంబరాల మొక్కలు అయితే పెట్టుకుంటే చక్కగా రోజు పూలు కోసుకోవచ్చు. నేను ఈ పెద్ద టబ్లో అయితే పెట్టాను. 5 మొక్కలు పెట్టాను. ఇందులో పూత బాగా రావడానికి, మొక్కలు హెల్దీగా పెరగడానికి బాగా ఉపయోగపడేటువంటి మరొక మంచి లిక్విడ్ ఫెర్టిలైజర్ అండి ఇది. 3 రోజుల క్రితం దీన్ని అయితే ఇలాగ నానబెట్టి ఉంచాను. ఇప్పుడు మొక్కలకు ఇవ్వడానికి రెడీగా ఉంది. ఇందులో నేను తీసుకున్నది మస్టర్డ్ కేక్ అండి. ఒక 100 గ్రాములు మస్టర్డ్ కేక్ని అయితే తీసుకున్నాను. దాంతోపాటు ఒక 50 గ్రాములు వేపపిండిని కూడా తీసుకున్నాను. మస్టర్డ్ కేక్ కానీ, గ్రౌండ్నట్ కేక్ కానీ, నువ్వుల చెక్క కానీ ఏదైనా తీసుకున్నప్పుడు దాంతోపాటు కొంచెం వేపపిండి అనేది తీసుకోవడం వల్ల చీమలు రాకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. దాంతోపాటు వేపపిండి ద్వారా కూడా మొక్కలకు పోషకాలు అనేవి అందుతాయి. రోజు కూడా దీన్ని ఇలాగా కలుపుతూ ఉండాలి. చూసారా చక్కగా ఇది తయారైంది. ప్రతి 15-20 రోజులకు ఒకసారి ఈ మస్టర్డ్ కేక్ లిక్విడ్ ఫర్టిలైజర్ని మొక్కలకు ఇవ్వడం వల్ల మొక్కల గ్రోత్ అనేది బాగుంటుంది. పూత అనేది బాగా రావడానికి హెల్ప్ చేస్తుంది. లిక్విడ్ ఎంత అయితే ఉందో దానికి ఒక 8-9 ఇంతల వరకు వాటర్ని అయితే తీసుకోవాలి. దాదాపు 2 లీటర్ల వరకు ఇదైతే ఉంది. నేను వాటర్ని యాడ్ చేస్తున్నాను. 10 టైమ్స్ వాటర్ కూడా యాడ్ చేయొచ్చండి.
ఈ మస్టర్డ్ కేకు తర్వాత నీమ్ కేకు ఈ రెండు కలిపి ఆవచెక్క పొడి ఇంకా వేపపిండి ఈ రెండు కలిపి ఇలాగ లిక్విడ్ ఫర్టిలైజర్ తయారు చేసి మొక్కలకు ఇవ్వడం వల్ల మొక్కలకు కావలసినటువంటి ప్రధాన పోషకాలు నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం అనేవి మొక్కలకు అందుతాయి. ఒకసారి కలిపేసుకొని అన్ని కాయగూరలు, పూల మొక్కలు అలాగే పళ్ళ మొక్కలకి దీనైతే ఇవ్వచ్చు. ఇది లిల్లీ అండి, డబల్ పెటల్ లిల్లీ. దీనికి కూడా పోషకాలను ఇస్తూ ఉండాలి. ఈ వంకాయ మొక్కలు అయితే ఇక్కడ పెట్టుకున్నాను, ఈ మధ్య పెట్టుకున్నాను, పూత రావడానికి రెడీగా ఉన్నాయి. పూత అనేది ఇక్కడ నెమ్మదిగా స్టార్ట్ అవుతుంది. ఇక్కడ పళ్ళ మొక్కలు అయితే ఉన్నాయి, వీటికి కూడా ఇస్తున్నాను. ఈరోజు నా గార్డెన్లోని మొక్కలకు మంచి లిక్విడ్ ఫర్టిలైజర్స్ని, పోషకాలను అందించేటువంటి మంచి లిక్విడ్ ఫర్టిలైజర్స్ని అయితే మొక్కలకైతే ఇచ్చాను. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. హ్యాపీ గార్డెనింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.